ఏవండోయ్! మన ఇండియన్ మసాలాల్లో మొదటి స్థానంలో ఉండే మసాలా పసుపండి. అందుకే దాన్ని రాణి మసాలా అని పిలుస్తారనమాట. ఎందుకంటే పసుపు లేనిదే మనం ఏ ఏ శుభకార్యాలు చెయ్యము, ఏ వంటలు వండము. మనకి ఆహారంగాను, ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఔషధంగాను మనకి పసుపు ఉపయోగపడుతుందండి. ఇలాంటి పసుపుని తప్పనిసరిగా మనం మన ఇంట్లో పండించుకోవాలి. అలా పండించుకున్నట్లయితే మనం ఎన్నో రకాలుగా పసుపుని ఉపయోగించుకోవచ్చండి. బయట మనకి మార్కెట్లో దొరికేటటువంటి పసుపులో ఎన్నో రకాల కల్తీలు జరుగుతున్నాయి కాబట్టి అవి ఆరోగ్యానికి మంచిది కాదనమాట. ఇకపోతే పచ్చి పసుపు కొమ్ములు నేను ఏ విధంగా పచ్చి పసుపుని పండించాను, ఇంకా వాటిని పసుపుగా ఏ విధంగా తయారు చేశాను, ఇంకా పసుపు కూర ఎలా వండాను, ఈ పసుపుని మొలకలు రావాలి, వచ్చే సంవత్సరానికి విత్తనం కట్టుకోవాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఫుల్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి. మరి నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.